అమెరికా మనకెంత అవసరమో మనం అమెరికాకు అంతకన్నా అవసరం. అది స్కిల్ భారత్ తడాఖా. H1B వీసాల కోసం పోటీపడడంలో మనమే మేటి. మన యువత కోసం అమెరికాలో బడా ఎంఎన్సీ కంపెనీలు పోటీ పడతాయి. ఇదంతా ఒక వైపు. కానీ కాయిన్ కు రెండో వైపు కథ ఏంటో బ్లూంబర్గ్ నివేదిక కుండ బద్దలు కొట్టింది. కందరేగలాంటి స్కామ్ తోటిని కదిలించింది. H1B వీసాల లాటరీ ప్రక్రియలో తెలుగు స్కామ్ రత్నాల డేటా ఇప్పుడు ప్రకంపనలు రేపుతోంది. ఏ దేశమేగినా ఎందుకాలిడినా, ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా, పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపురా నీ జాతి నిండు గౌరవము అంటూ ఆ బాటలో ఎందరో మహానుభావులు భారత కీర్తిని రెపరెపలాడించారు. అమెరికాలో జయహో భారత్ అగ్రరాజ్యంలో మువ్వన్నెల రెపరెపలు. ఇదంతా ఒకవైపు. కట్ చేస్తే బ్లూంబర్గ్ రిపోర్ట్తో తెరపైకి బిగ్ స్కామ్. H1B వీసాల ప్రక్రియలో లాటరీ చాటున 420 కోటరీ. ఇటు వ్యవస్థను అటు మేధో శ్రామికులను నిలువు దోపిడీ చేస్తోన్న దళారి స్కామికులపై బ్లూంబర్గ్ కథనం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. ప్రతిభకు పట్టం కట్టేలా ఊతమిస్తోన్న H1B వీసా ప్రోగ్రాంకు దళారులు తూట్లు పొడుస్తోన్న వైనం బయటపడింది. వీసాల వెనక గొలుసుకట్టు మోసాలు క్యూ కడుతున్నాయి. సంపన్న దేశం, పైగా సాఫ్ట్వేర్ స్వర్గధామం. వెళ్తే అమెరికా వెళ్లాలనేది ఈ తరం యువత సంకల్పం. ప్రతి ఏటా ఏప్రిల్లో H1B వీసాల ప్రక్రియను నిర్వహిస్తారు. ఏటా 85,000 మందికి ఈ వీసాలిస్తారు. వాటిలో 20,000 ఉన్నత విద్య కోసం వెళ్లే యువతకు కేటాయిస్తారు. గతేడాది 85,000 వీసాల కోసం 4,46,000 మంది అప్లికేషన్లొచ్చాయి. వీటిలో ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీలు తమ సంస్థల్లో పనిచేసేందుకు వివిధ దేశాల నుంచి 11,600 మందిని మాత్రమే తమ ఉద్యోగులను అమెరికాకు తెచ్చుకోగలిగాయి. కానీ సాఫ్ట్వేర్ కంపెనీలు మాత్రం ఎంఎన్సీ కంపెనీల కన్నా 10,000 ఎక్కువగా 22,006 మంది అమెరికా రావడానికి రాచబాట వేశాయి. బడా కంపెనీలకు కాదని చోటామోటా కంపెనీల నుంచి ఎక్కువ మందికి H1B వీసాలు ఎలా వచ్చాయి? అదెలా సాధ్యం? ఈ డౌట్తో కూపీ లాగితే బ్లూంబర్గ్ నివేదికలో లాటరీ చార్టు స్కామ్ డేటా బయటపడింది. మన ఇండియన్ కాంటినెంట్లో ఎస్పెషల్లీ మన దగ్గర నుంచే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ వస్తాయి. ఇందులో కూడా ఈ హెడ్ హంటర్స్ ఎవరైతే ఉన్నారో మనకి ఐటీ షాప్స్, వీరందరూ ఈ మల్టిపుల్ అప్లికేషన్స్ పెడుతున్నారు. ఒక్క రీసోర్స్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఇది కొలాబరేట్ అయ్యి మల్టిపుల్ అప్లికేషన్స్ పెడతాం పడుతుంది. కారణం ఏంటి అంటే లాటరీలో పిక్ అవ్వాలి. ఇది లాటరీ సిస్టంలో ఎందుకు వచ్చిందంటే సప్లై డిమాండ్. బేసికల్లీ ఇంత అని కోటా ఇచ్చినప్పుడు దానికి మించి 10 times ఎక్కువ వస్తుంది మన ఇండియన్ కాంటినెంట్ నుంచి. మరి ఎట్లా ఇస్తారంటే లాటరీ బేసిస్. బ్లూంబర్గ్ రిపోర్ట్లో బ్రేకింగ్ అండ్ షాకింగ్ ఎలిమెంట్ ఏంటంటే H1B వీసాల స్కామ్లో తెలుగువారి కంపెనీల చేతివాటం బయటపడ్డం. బ్లూంబర్గ్ నివేదికలో రాజకీయ నేత కంది శ్రీనివాసరెడ్డి పేరు తెరపైకి రావడం. ఫర్ సపోజ్ ఓ మల్టీనేషనల్ కంపెనీ 10 మంది ఉద్యోగుల కోసం H1B వీసాలకు అప్లై చేస్తుంది. స్లాపింగ్ కంపెనీలు కూడా అప్లై చేస్తాయి. లెక్కకు మించి దరఖాస్తులు వెల్లువెత్తడంతో లాటరీ సిస్టమ్ను ప్రవేశపెట్టారు. అయితే ఇక్కడే దళారీ మాఫియా చక్రం తిప్పుతోంది. ఒక అభ్యర్థికి ఒక్క అప్లికేషన్ బదులు అదే అభ్యర్థి పేరిట 10-20 కంపెనీల నుంచి అప్లికేషన్ చేస్తున్నారు. షెల్ కంపెనీల తరహాలో ఈ దందా జరుగుతోంది. ఒకే అభ్యర్థి పేరిట ఎక్కువ అప్లికేషన్లు ప్రాసెస్ చేస్తారు కాబట్టి ఆ క్యాండిడేట్కు లాటరీలో లక్కు దక్కే ఛాన్స్ ఎక్కువ. ఇక ఎంఎన్సీ కంపెనీలు తమ కోటా ప్రకారం 10 మంది అవసరమైతే 10 మందికే అప్లై చేస్తారు. లాటరీలో ఒక్కరికే లక్కు దక్కి మిగతా 9 మంది ఇతర కంపెనీలకు, ఇతర దేశాలకు వెళ్తున్నారు. దీంతో అమెరికా బేస్డ్ గా టాలెంటెడ్ ఎంప్లాయ్ కోసం అన్వేషిస్తోన్న కంపెనీలకు లాస్ జరుగుతోంది. చాలా మంది కంపెనీస్ దే ఇన్కార్పొరేట్ కంపెనీ అండ్ దే స్పాన్సర్ ఇండియన్ స్టూడెంట్స్, ఇండియన్ సిటిజన్స్ ఆల్సో. వాళ్ళు ఏం చేస్తున్నారు? దే ఆర్ డూయింగ్ multiple registrations. That's one of the biggest scam, and it is jeopardizing the Indian H1B employees. The second thing entante, they're creating fake resumes. Number 3 is they're also making fake job market, saying that there are some jobs for IT guys. In fact, there are no jobs actually. And they're doing a lot of loopholes they're using. For example, they're giving 2 jobs to an employee. One job payroll petti, the other job they are giving money in overseas.
that amounts to money laundering. That's also breaching the criminal law and patriotic law and economic laws, financial laws in America. So these middlemen, these are like they're exploiting the employees. H1B వీసా దక్కని కారణంగా ప్రతిభావంతులు కోల్పోతోన్న నష్టం మామూలుగా లేదు. నివేదికల ప్రకారం ఆ నష్టం ఏటా $86 బిలియన్ పైమాటే అట. 60 to 70% బిగ్గర్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, ఒక మైక్రోసాఫ్ట్, IBM లేకపోతే ఆరకుల్ ఇలాంటి కంపెనీస్ వాళ్ళు అప్లై చేసినా కూడా వారికి రిజెక్ట్ అవుతున్నాయి. వాళ్ళ ఎంప్లాయీస్ వాళ్ళు పిక్ చేద్దాం అనుకున్న వాళ్ళందరూ పెద్ద బిగ్ 4 కంపెనీస్ కానీ ఇలాంటి వాళ్ళందరూ రిజెక్ట్ అవుతున్నాయి. కానీ వీళ్ళు మల్టిపుల్ ఎంట్రీస్ పెట్టే కొద్దీ ఈ సెకండ్ థర్డ్ లేయర్ ఐటీ కంపెనీస్, ఐటీ షాప్స్లో వీళ్ళవి పిక్ అవుతున్నాయి. సో దిస్ ఈజ్ బిగ్గర్ స్కామ్ కింద చూస్తున్నారు. యూఆర్ రైట్. ఇప్పుడు ఈ మధ్యలో మీరు చూసినట్టయితే నిన్న బ్లూంబర్గ్లో ఒక ఆర్టికల్ వచ్చింది. ఇండియన్ కంపెనీస్ చూస్తే TCS, విప్రో, ఇన్ఫోసిస్ ఇవన్నీ కానీ ఎవరైనా కానీ ఏంటంటే వాళ్ళు మ్యాసివ్గా 3,000, 4,000, 5,000 H1s వేస్తున్నారు. అది వాళ్ళ చొప్పున. సో ఇది ఎట్లా ఉంటుందంటే ఎవరికి దొరికింది వాళ్ళు దే ఆర్ ట్రైంగ్ టు మిల్క్ ద సిస్టమ్ అని అంటాం అనమాట. సో చిన్న ఎంప్లాయర్స్కి ఆల్వేస్ ఎప్పటికైనా ఆశ ఉంటుంది. నేను 100 వేసినట్టయితే నాకు 20 వస్తున్నాయి కదా, 200 వేసినట్టయితే ఒక 40 వచ్చినా చాలు అనుకుంటున్నారు. సో వాళ్ళతో తప్పని అనలేదు. బట్ సిస్టమ్ ఈజ్ ఎ బిగ్ 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 ప్రాబ్లం. MNC కంపెనీల కన్నా స్టాఫింగ్ కంపెనీలకు H1B వీసాలు ఎందుకని ఎక్కువగా వర్కౌట్ అవుతున్నాయని ఆరా తీస్తే లాటరీ చాటు దగా తెరపైకొచ్చింది. ఈ అప్లికేషన్స్ ఇట్లా డిఫరెంట్ కంపెనీస్ ద్వారా వీళ్ళే కలిసి ఈ ఒకే రీసోర్స్కి మల్టిపుల్ ఆర్గనైజేషన్స్ నుంచి అప్లికేషన్స్ పెట్టడం పడుతుంది. దట్ ఈస్ షూర్ ఆఫ్ గెటింగ్ వీసా అనమాట. ఏదో కంపెనీ నుంచి ఇది ఒక లూప్ హోల్ బయటికి కథనంగా వచ్చింది. డబ్బులు ఛార్జ్ చేస్తూ ఒక్కొక్క క్యాండిడేట్ దగ్గర దాదాపు 4-5 వేల నుంచి 10,000 వరకు ఎంతైనా ఛార్జ్ చేయొచ్చు. ఛార్జ్ చేసి ఇట్లా మళ్ళీ అటర్నీ ఫీజు ఉంటుంది. సో అటర్నీ ఫీజు వీరే కట్టుకుంటారు ఈ H1B హెడ్ హంటర్ కంపెనీ. సో అది కాకుండా ప్లస్ అడిషనల్ మనీ, సో అప్రాక్సిమేట్లీ 5,000 to 6,000 తీసుకుని వీరి అప్లికేషన్ పెట్టడం జరుగుతుంది. అయితే ఇంకా బాగా డబ్బులు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఈ 5,000 లాంటిది ఇంకో 2 దగ్గర 3 దగ్గర వెళ్ళి ఇట్లానే అప్లికేషన్ పెట్టినప్పుడు ఒక $15,000-20,000 ఖర్చు పెడతారు అప్రాక్సిమేట్గా ఒక్కొక్క అప్లికెంట్. సో ఇలాంటి మాల్ ప్రాక్టీసెస్ వెలుగులోకి రావడంతో ఇది చాలా డీటెయిల్డ్గా వెరిఫై చేయడం జరుగుతుంది ఇప్పుడు USCIS. స్టాఫింగ్ కంపెనీలు, షెల్ కంపెనీలు వీసా ప్రక్రియలో లూప్ హోల్స్ ను అడ్డం పెట్టుకుని దళారీ దందా చేస్తున్నారనేది బ్లూంబర్గ్ నివేదిక సారాంశం. తెలుగు స్కామ్ రత్నాల మజాక ఆవలిస్తే పేగు లెక్క పెట్టే అగ్రరాజ్యం అమెరికాకి చుక్కలు చూపించారు. ఇక్కడ షెల్ కంపెనీలతో బోల్తా కొట్టించినట్టే అక్కడ కూడా స్టాఫింగ్ కంపెనీల ముసుగులో కుమ్మక్కై కథ నడిపించారు. పోతే అమెరికాకే పోవాలి అని ఉవ్విళ్ళూరే యువత అసలు క్యాష్ చేసుకున్నారు. కోట్లకు దండుకుని సినిమాల్లో, రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టి ప్రముఖులుగా, లీడర్స్గా చలామణి అయ్యారు. అమెరికా వెళ్లి అంతలా సంపాదించుకున్నారు అందరూ. దౌలత్ కా పీచే అసలు కిటుకేంటో బ్లూంబర్గ్ లెక్కలతో సహా ఆర్టికల్ ప్రచురించింది. యువత అమెరికా ఆశలతో చెలగాటబడిన దగా కంపెనీలపై TV9 ఫోకస్ పెట్టింది. నిజం తెలియాలి, న్యాయం గెలవాలి, వదిలేదే లేదో, తగ్గేదే లేదు. ఇక వరుస కథనాలే. H1B వీసాల వెనక లాటరీ చాటు మోసాలతో పాటు తెలుగు స్కామ్ రత్నాల డేటాను బయటపెట్టింది బ్లూంబర్గ్ నివేదిక. లూప్ హోల్స్ ను క్యాచ్ చేసి అటు వ్యవస్థను, ఇటు డాలర్ డ్రీమ్స్ తో పరుగులు తీసే యువతను నిలువు దోపిడీ చేసిన వైనాన్ని కళ్లకు కట్టింది బ్లూంబర్గ్. ఐటీ షాప్స్ కానీ, ఐటీ కన్సల్టింగ్ కంపెనీస్ అని ఏవైతే ఉన్నాయో వీళ్ళు ఇంకో రకంగా చూస్తే వీరు దే ఫార్మ్ యాజ్ అన్ ఆర్గనైజేషన్. ఒక ఆర్గనైజేషన్గా ఫామ్ అయ్యి వాళ్ళు దే లాబీ ఇన్ వాషింగ్టన్ DC. ఇలాంటివి ఇది కొత్త కాదు, దాదాపు 15 ఏళ్ళ నుంచి జరుగుతుంది. కానీ ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తే ఇందులో హూ ఆర్ పార్టీ టు దీస్ మాల్ ప్రాక్టీసెస్ అంటే అప్లికేషన్ పెడుతున్న క్యాండిడేట్స్, ఇవి లా తెలిసి కూడా ప్రాసెస్ చేస్తున్న ఇమిగ్రేషన్ అటర్నీస్, క్యాండిడేట్స్ అలానే ఉన్నారు, అటర్నీస్ అలానే ఉన్నారు, అలానే ఐటీ కన్సల్టింగ్ కంపెనీస్ కూడా ఇదే మాదిరి మాల్ ప్రాక్టీసెస్కు దోహదపడుతున్నారని మనకి తెలుస్తుంది. అది సంగతి. తిలా పాపం తలా పిడికడు అన్నమాట. డాలర్ డ్రీమ్స్ ఆశలతో అమెరికాకు నిచ్చెనలు వేస్తోన్న యువత ఆశల్ని వీసా మాఫియా క్యాష్ చేసుకుంటోంది. వాళ్ల మోసాలకు 2 వైపులా పదునే.
కూడబలుక్కున్న స్టాఫింగ్ కంపెనీల వల్ల ఎంఎన్సీ కంపెనీలు ప్రతిభావంతులైన ఉద్యోగులను కోల్పోవాల్సి వస్తోంది. మరోవైపు స్టాఫింగ్ కంపెనీలకు డబ్బులు కట్టి అమెరికాలో అడుగుపెట్టిన యువత ఉద్యోగాలు దొరక్క అరగోస పడాల్సొస్తోంది. These days ఏమవుతుందంటే many IT consulting companies, while students who they are only 21, 23, 21, 22, they are saying that they have 10 years of experience and they are making fake green cards, fake work authorizations, and while on float chasesi they're trying to place them, and in the course of the time vendors and clients తెలిసిపోతుంది వాళ్ళకి. So all these loopholes they're using it, all these middlemen అవన్నీ కూడా curtail చేయాలి. And there is definitely a time for the immigration to revamp and redo everything, because ఇలాంటి జరుగుతున్నాయి కనుకనే lot of foreign workers and immigrant workers are being exploited. ఇక వీసా ప్రాసెస్ పేరిట స్టాఫింగ్ కంపెనీల మాఫియా మాత్రం కోట్లు దండుకుంటోంది. డాలర్స్ లో లేదు, ట్రాన్సాక్షన్స్ అన్ని మాతృభూమిలో మనీ రూపంలోనే దండుకుంటోంది. సినిమాల్లో, రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టి కోట్లకు ఎదుగుతున్నారు కొందరు వీసా ప్రాసెసర్స్. బ్లూంబర్గ్ లోతుగా ఆధారాలు సేకరించి లాటరీ చాటు దగాను బయటపెట్టింది. ఈ క్రమంలో బ్లూంబర్గ్ నివేదికలో తెరపైకొచ్చిన మొదటి తెలుగు పేరు కంది శ్రీనివాసరెడ్డి. లాటరీ గేమ్లో 2020 నుంచి కంది శ్రీనివాసరెడ్డికి చెందిన కంపెనీలు 300 H1B వీసాలు దక్కించుకున్నట్టు బ్లూంబర్గ్ తన నివేదికలో స్పష్టం చేసింది. బ్లాక్ చైన్ టెక్నాలజీస్ LLC, మెషిన్ లెర్నింగ్, రోబోటిక్ ప్రాసెస్, ఆటోమేషన్ LLC, టెక్నాలజీ హౌస్, వీక్లౌడ్ టెక్నాలజీ, గ్రూప్ LLC, ఆర్టిఫింట్ ఇలా 13 కంపెనీల జాబితాను పేర్కొంది. అమెరికాలో ఆయన ఆస్తుల టర్నోవర్ వేల కోట్లను పేర్కొంది బ్లూంబర్గ్. కంది శ్రీనివాసరెడ్డి ఆయన భార్య ఆధ్వర్యంలోనే సాఫ్టింగ్ కంపెనీలు రన్ అవుతున్నాయని, వీసా గ్యారంటీ అంటూ ఫౌండర్ అండ్ CEO అయిన ఆయన పబ్లిసిటీ కూడా చేసుకున్నారని బ్లూంబర్గ్ తన నివేదికలో క్లియర్ కట్ గా పేర్కొంది. అయితే కంది శ్రీనివాసరెడ్డి మాత్రం తన సంస్థల్లో తన ప్రమేయం అంతగా ఉండదని, వ్యవహారాలు తన స్టాఫ్ చూసుకుంటారని స్పందించారు. నిజాలేంటో కానీ నివేదిక మాత్రం ప్రకంపనలు రేపుతోంది. H1B వీసాల ప్రక్రియలో లాటరీ వెనుక 420 కోటరీపై USCIS యంత్రాంగం నజరేసింది. లక్షల కోట్ల దందాలో తెలుగు స్కామ్ రత్నాల వాటానే ఎక్కువని తెలుస్తోంది. ఇన్నాళ్లు లాటరీ మాటన ఆట ఆడుకున్నదెవరో వేట మొదలైంది. ఇక ఇల్లీగల్ యాక్షన్ వెరీ సీరియస్, ఇందులో డౌటే లేదంటున్నారు నిపుణులు. ఇవన్నీ felonies, federal offenses. If the employers get caught or employees get caught, employees, if they get caught, they will be deported. If the employers get caught, they will be arrested. Arrest అయిపోతే the companies get blacklisted. Visas ఏవైతే ఉంటాయో companies అన్నిటివి they will terminate, revoke the visas. They will revoke the green cards on processing కూడా. So it's a very serious thing. So this is a time for the immigration to revamp everything. So ఈ మిడిల్ మెన్ అంతా ఇలాంటివన్నీ ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు అమెరికాలో వచ్చిన ఇండియన్ వర్కర్స్ను. So my opinion is, because for past 22 years New York lo chestunnamo, we are seeing lot of those things. Konisalu wage payment cheyaru, they don't pay the salaries, they will say we'll pay you later, cheyaru, they don't put them on the payroll, vallaku payroll ivaru. As per US immigration law, these are all violations. Ee madhya vyaktulu chestunnaru, all these middlemen. So these have to be curtailed. If anybody needs any assistance, get in touch with immigration lawyers. ఇది లీగల్ అడ్వైస్ కాదు. దేర్ ఇస్ నో అటార్నీ ఇన్ క్లయింట్ రిలేషన్షిప్. ఇలాంటి అక్రమాలు అరికట్టే అవకాశం ఉందా లేదా? ఈ లూప్ హోల్ ఏదైతే ఇప్పుడు బ్లూంబర్గ్ లో వచ్చిందో, ఏదైతే కథనం ఉందో, ఇది కనుక యాక్చువల్ సీరియస్ గా తీసుకుంటే USCIS లో, సెనెట్ లో కానీ కాంగ్రెస్ లో కానీ మార్పులు జరిగే అవకాశాలు ఉండొచ్చు అంటారా? Definitely, because Bloomberg is the topmost article in the one of the topmost reputed organization and reputed article in the world. సో వాళ్ళు ఎంత బ్యూటిఫుల్ డేటా కలెక్ట్ చేశారంటే, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి డేటా తీసుకొని ఈ ఇన్ఫర్మేషన్ అంతా వీళ్ళకి ఇదే. దిస్ బికమ్స్ ఏ కేస్ స్టడీ. దిస్ బికమ్స్ నాట్ ఓన్లీ కేస్ స్టడీ, ఏంటంటే ఇంత స్కామ్ జరుగుతుంది కాబట్టి దీనికి కావాల్సిన ప్రివెంటివ్ మెజర్స్ ఎలా తీసుకోవాలనే దానికి డెఫినెట్గా ఇట్ టేక్స్ అట్లీస్ట్ మినిమం 1.5 years ఆర్ మేబీ 2 years నుంచి పడుతుంది. బట్ ఎస్, దే విల్ కమ్ బ్యాక్. అది సంగతి. మార్పు రావడం కాస్త లేటు కావచ్చు, జరిగిన నేరాలకు శిక్ష పడ్డం మాత్రం ఖాయం. ఈ కథనం ప్రకారం ఈ లాటరీ పికింగ్ ఏదైతే ఉందో, ఇందులో ఉన్న లూప్ హోల్స్ని ఎట్లా వాడుకున్నారనే సిచ్యువేషన్ చూసి ఎవరు ఎట్లా ఇంపాక్ట్ అయ్యారనేది ఇప్పుడు ఒక కాంగ్రెస్లో కానీ సెనేట్లో చర్చగా మారిపోతుంది. త్వరలోనే USCIS స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్తో వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలానే రెగ్యులేషన్స్తో పాటు
ఇలాంటి మాల్ ప్రాక్టీసెస్కి ఎవరైతే యాక్చువల్లీ ఇలాంటి మాల్ ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకి స్ట్రిక్ట్ పనిష్మెంట్స్ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇందులో అటర్నీస్కి వాళ్ళ లైసెన్స్ కోల్పోయే అవకాశాలు ఉండొచ్చు. అలానే ఐటీ కంపెనీస్ వారు బేసికలీ రైడ్ చేస్తే వాళ్ళని మూతపడతాయి కంపెనీస్ అండ్ దే విల్ బి అరెస్టెడ్ ఆల్సో. అండ్ ఈక్వల్లీ ఎవరైతే అప్లికెంట్స్ ఉన్నారో వాళ్ళని కూడా బ్రీఫ్గా అరెస్ట్ చేసి వాళ్ళని డిపోర్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఇది ప్రస్తుతం ఉన్న పరిస్థితి. సో మనం విన్న కథనం ప్రకారం చూస్తే రాబోయే రోజుల్లో ఈ లాటరీ సిస్టమ్ని ఎలా పటిష్టపరుస్తారనేది మనం వేచి చూడాల్సి ఉంది. వెంకట్ ములుగుట్ల, TV9, డాలస్.